హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ బోన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో షేక్ ఎఫెక్ట్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సాధారణంగా మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ని వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు ఈ షేక్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయొచ్చు. సో షేక్ ఎఫెక్ట్ని అప్లై చేస్తే మనకు వీడియోలో లుక్ కొంచెం మారిపోతుంది, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు విఎన్ ఎడిటర్ యాప్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. సో మనం విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసి షేక్ ఎఫెక్ట్ని ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ఫస్ట్గా ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియో అనేది చూడండి, నార్మల్గా ఇక్కడ బోరింగ్గా ఉంది. సో ఇక్కడ ఒకే ఫ్రేమ్లో ఉండడం కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఇక్కడ వీడియో కొంచెం ఇక్కడ బోరింగ్గా అనిపిస్తుంది. సో దీనికి ఇప్పుడు కొన్ని మనం షేక్ ఎఫెక్ట్ కానీ అలాగే ఇంకొన్ని వేరే ఎఫెక్ట్స్ మనం ఇస్తే కనుక ఈ వీడియో కొంచెం ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు వీడియోకి ఎఫెక్ట్ ఇవ్వాలంటే మనం ఒక వీడియోకి కేవలం ఒక ఎఫెక్ట్ మాత్రమే ఇవ్వచ్చు విఎన్ ఎడిటర్ యాప్లో. ఓకే, సో ఇప్పుడు మల్టిపుల్ ఎఫెక్ట్ని కనుక మనం అప్లై చేయాలంటే సో మనం ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం దీనికి ఎఫెక్ట్స్ అయితే ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మల్టిపుల్ ఎఫెక్ట్ని మనం యాడ్ చేయాలంటే వీడియోని మనం ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం వీడియోస్లో కొంచెం కట్ చేయాలన్నమాట. కట్ చేసి ఇక్కడ వీడియోస్ని కొన్ని పార్ట్స్గా కట్ చేస్తే మనకు మల్టిపుల్ వీడియో ఎఫెక్ట్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు టోటల్గా ఈ వీడియో అనేది 12 సెకండ్స్ ఉంది. సో దీనికి ఒక 3 సెకండ్ పాటు ఒక 2-3 పార్ట్స్గా నేను ఈ వీడియోని కట్ చేసుకుంటాను. సో కట్ చేసుకుంటే మనకు మల్టిపుల్ ఎఫెక్ట్ని అప్లై చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. లేకపోతే మనం ఒక వీడియో కేవలం ఎఫెక్ట్ని మాత్రమే మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వీడియోని ఈ విధంగా ఒక మల్టిపుల్ టైమ్స్ నేను కట్ చేసుకొని వీడియోని పార్ట్స్గా ఇక్కడ డివైడ్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి షేక్ ఎఫెక్ట్ని ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ వీడియోస్ నేను ఒక 4 పార్ట్స్గా కట్ చేసి డివైడ్ చేశాను అనమాట. సో ఒకే వీడియో, బట్ నేను ఇక్కడ సింపుల్గా కట్ చేశాను. సో ఇక్కడ మధ్యలో మీరు ట్రాన్సాక్షన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంది. సో ఈ ఫస్ట్ పార్ట్కి మనం ఇక్కడ ఎఫెక్ట్ని యాడ్ చేయాలంటే కింద మనకు ఆప్షన్స్లో ఉంటాయి మనకు ఎఫెక్ట్స్ అని. సో ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్ అయితే ఉంటాయి. సో అందులో నుంచి మనం ఇక్కడ స్పిన్నింగ్ ఎఫెక్ట్ని ఇచ్చేయచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్కి ఓకే, సో ఇక్కడ వీడియో స్టార్టింగ్లో ఉంది కాబట్టి దీనికి స్పిన్నింగ్ ఎఫెక్ట్ని ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ డ్యూరేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకోవచ్చు, అప్ టు 3 సెకండ్స్ వరకు ఉంచవచ్చు. సో ఇక్కడ కొన్ని ఎఫెక్ట్కి టైం లైన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ ఉంది. ఈ సెకండ్ పార్ట్కి నేను ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి నెక్స్ట్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. సో అయితే ఇక్కడ మనకు చూడొచ్చు, ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందులో ఇక్కడ నేను సో దీనికి ఇక్కడ జూమ్ ఇన్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా జూమ్ ఇన్. ఓకే, సో ఇక్కడ నేను కేవలం షేక్ ఎఫెక్ట్ గురించి మాత్రమే కాదు, ఇంకా వేరే ఎఫెక్ట్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే మల్టిపుల్ ఎఫెక్ట్ని మనం అప్లై చేయాలి. ఓకే, సో తర్వాత ఇక్కడ థర్డ్ పార్ట్ ఉంది. సో ఈ పార్ట్కి సెలెక్ట్ చేసుకొని సో దీనికి ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి సో ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది, ఈ షేక్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా. సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అనేది మనకు 1.30 సెకండ్స్ వరకు మాత్రమే దీని ఎఫెక్ట్ ఉంటుంది. సో అంతవరకు మాత్రమే దీన్ని యూస్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా. తర్వాత ఇక్కడ అనదర్ పార్ట్కి కూడా ఇంకొక పార్ట్కి కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో ఇదే వీడియోని మనం ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటే మనకు మల్టిపుల్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొక ట్రిమ్ చేసుకొని దీనికి మళ్ళీ అక్కడ ఇంకొక ఎఫెక్ట్ని ఇస్తాను. తర్వాత ఇక్కడ దీనికి సో ఇక్కడ దీనికి ఫ్లికర్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను అనమాట, ఫ్లిక్ ఎఫెక్ట్. ఓకే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఉంది. సో ఈ పార్ట్కి ఇక్కడ అనవసరంగా ఎక్స్ట్రా పార్ట్ ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం ప్లే చేస్తే వీడియో అనేది ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ వీడియో కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ లాస్ట్ పార్ట్కి దీనికి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి దీనికి ఇక్కడ స్పిన్నింగ్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను ఈ విధంగా. ఓకే, ఇంకా లాస్ట్ పార్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మల్టిపుల్ పార్ట్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక పార్ట్కి మనం ట్రిమ్ చేసి ఇక్కడ కూడా ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా అవుతుందన్నమాట. సో స్టార్టింగ్లో ఏ విధంగా బోరింగ్గా ఉండే సో ఇప్పుడు ఎఫెక్ట్ కనుక మనం అప్లై చేస్తే వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక కట్ చేసి దీనికి కూడా ఒక ఎఫెక్ట్ ఇచ్చేసి మనం ఇక్కడ సో ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ దీనికి బ్లాక్ బ్లింక్స్ ఎఫెక్ట్ని ఇచ్చేసేయచ్చు. ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, సో మనం ఈ విధంగా ఇస్తే మనకు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా చేంజ్ అయిపోతుంది. మెయిన్గా మనకు ఇలాంటి వీడియోస్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎడిట్ చేసేటప్పుడు ఇలాంటి వీడియోస్ని ఎఫెక్ట్ అనేది ఇస్తే మనకు వీడియోస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఓకే, సో మన మొబైల్ ద్వారా వీడియోస్ ఎడిట్ చేస్తే మనకు విఎన్ ఎడిటర్ యాప్లోనే చేయాలి. సో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే మనకు ఎడిట్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది విఎన్ ఎడిటర్. సో ఈ విధంగా ఇక్కడ షేక్ ఎఫెక్ట్ కానీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ ఫ్లికర్ ఎఫెక్ట్ మనం ఈజీగా వీడియోస్లో అప్లై చేసి వీడియో యొక్క లుక్ని చేంజ్ చేసేయచ్చు చాలా ఈజీగా. దీనివల్ల వీడియో లుక్ కొంచెం చేంజ్ అయిపోతుంది, వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అంటే తర్వాత మనకు బీట్కి సింక్ అయ్యే విధంగా కూడా ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే వాటిని కూడా ఒకసారి చూడండి.
సో ఇక్కడ విఎన్ ఎడిటర్ ప్లేలిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ప్లేలిస్ట్ కొంచెం చెక్ చేయండి. అందులో మనకు మంచి మంచి వీడియో ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నచ్చిన ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు. షేక్ ఎఫెక్ట్ కావాలంటే షేక్ ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇక్కడ అలాగే స్లైడ్ ఎఫెక్ట్, జిట్టర్ ఎఫెక్ట్, ఫ్లిక్కర్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. అదే ఇక్కడ ట్యాప్ టు ఆడ్ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మ్యూజిక్ ఫైల్ని, మ్యూజిక్ ట్రాక్ని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో లేదా అలాగే వదిలేసి మీరు రీల్స్లో డైరెక్ట్గా మ్యూజిక్ ట్రాక్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్లో ఎఫెక్ట్ని యూస్ చేసుకొని వీడియోస్ని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీ వీడియోని గ్యాలరీలోకి.